ప్రైజ్ ద లార్డ్. కీర్తన గ్రంథము 103:11 వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తుల గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, భూమి శూన్యములో వేలాడుతున్నది. భూమి నుంచి మరి ఆకాశంకి, విశాల ఆకాశము మరి ఎంత దూరము ఉన్నదో, ఎందుకంటే దానికి హద్దులు లేవు, దానికి కొలతలు లేవు. దేవుని సృష్టి అంత అద్భుతమైనది. అయితే అది ఎంత ఎత్తుగా ఉన్నదో దానికి ఎలాగో కొలతలు లేవు. అదే విధముగా యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు కీర్తనకారుడు. చూడండి, యోసేపు మరి ఇష్మాయేలీయులకు బానిసగా అమ్మబడ్డాడు. అక్కడ నుండి పోతీఫరు ఇంట పనివాడిగా అమ్మబడ్డాడు. అక్కడ నుంచి మరి చెరసాలలో వేయబడ్డాడు. కానీ ఎక్కడ ఉన్నా దేవుని కృప ఆయన విడిచిపెట్టలేదు. భూమి నుంచి ఆకాశము మరి ఎంత ఎత్తుగా ఉన్నదో, ఒక బానిసగా ఉన్న యోసేపుకు మరి ప్రధానమంత్రి పదవి అనేది అంత ఎత్తుగా ఉన్నది. అయితే దేవుని యొక్క కృప ఈ భూమి మీద నుంచి ఆకాశంకు ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన కృప మరి బానిసగా ఉన్న యోసేపును మరి ఆ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా నియమించింది. అంటే ఆయన దేవుని యందు ఎంత భయభక్తులు గలవాడో గమనించండి. ఆయనకు ఉన్న భయభక్తులను బట్టి దేవుడు ఆయన హెచ్చించాడు, ఆయన ఉన్నతమైన స్థలం ఇచ్చాడు. అట్టి కృప మనకు కూడా దేవుడు దయచేయాలంటే మనం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి నివసిద్దాం. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. దేవుడు మనం అత్యధికంగా హెచ్చిస్తాడు.